ఒకనాడు గ్రామానికి వెళ్తుంటే ఇరువైపు చెట్లు కనబడితే ఈ రోజు ఇరువైపు చెత్త కుప్పలు కనబడుతున్నాయి. కేసీఆర్ గారు చెత్త కుప్పలు తీయడానికి ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్లు ఈరోజు మూలకు పడ్డాయి, తుప్పు పడ్డాయి. ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్యాంకర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. రైతు వేదికలు బూజు పట్టిపోతున్నాయి. 100 బుగ్గలుంటే ఒక వాడల 50 బుగ్గలు వెలుగుతలేవు. ఇప్పుడు బుగ్గ పోతే బుగ్గ పెట్టేటోడు కూడా లేడు. ఎక్కడైనా లీకేజ్ అయితే ఆ లీకేజ్ పరిష్కారం చేసేవాడు కూడా లేరు. ఎక్కడైనా మరమ్మతులు కావాల్సి ఉంటే దాని గురించి పట్టించుకుంటే వాళ్ళు కూడా లేరు. పెన్షన్ రాకపోయినా ఏది రాకపోయినా కనీసం పట్టించుకునేటువంటి నాదులు లేడు. గ్రామాలు మళ్ళా వల్లకారులు అవుతున్నాయి, పొక్కిలు అవుతున్నాయి. ఈ రోజు ఒకనాడు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి 6 నెలలకోసారి పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో నిధులతోని విధులు చేపట్టి అద్భుతంగా పరిష్కారం చేసేటువంటి వాళ్ళు. ఎక్కడ వేయింది మీ పల్లె ప్రగతి అని అడుగుతున్నాం. అధికారులు ఈరోజు వచ్చే పరిస్థితి ఉన్నదా? ఏం చేస్తారు అధికారులు? పాపం ఒక్కో పంచాయతీ సెక్రటరీ ఈరోజు 2 లక్షలు 3 లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టుకున్నారు అక్కడ. అందుకే నేను ఏమన్నాను, ఈరోజు గ్రామాలు రాముడు లేని అయోధ్యలాగా మారిపోయినాయి, అనాథలైపోయినాయి.